కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిబిఐ దర్యాప్తుపై కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శించారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చిందన్నారు. ఎన్డీఏ రిపోర్ట్ అని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ గతంలో సుద్దపూసల మాటలు మాట్లాడిందన్నారు. కాళేశ్వరం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట మార్చలేదు. అప్పుడు ఒకే మాట చెప్పాము, ఇప్పుడు ఒకే మాట చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనాన్షియల్ గానీ టెక్నికల్ గానీ ఫీజిబిలిటీగా లేదనే విషయం చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాము. నేను ఒక్కరే చెప్పాలా, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు పదే పదే స్పష్టం చేసిన విషయాన్ని మనం చేస్తాం. వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో మేడిగడ్డ ప్రాజెక్టు మరి క్రాక్ రావడంతో వాళ్ళ అనుమానాలు వాస్తవమైన విషయం మరొకసారి విస్ఫుటమైంది. కాబట్టి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్టాండులో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కోరాం. మేము అలా జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని కోరింది. కానీ మా స్టాండ్ మారవే, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారేది. సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు. మేము మార్చుకోలే. మాది అప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు అదే స్టాండ్. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తరం రాసింది. మరి ఈ రోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయినాయి? ఈ రోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి దోషులకు శిక్ష పడే విధంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పి కూడా రాష్ట్ర న్యాయస్థానం ముందు మా పార్టీ తరఫున మరి మా యొక్క పిటిషన్ వేసుకున్నాము. తప్పకుండా మా పిటిషన్ కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తుందని భావిస్తాం.